బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కాంగ్రెస్ లో కేబినెట్ రచ్చ కొనసాగుతుంది. నిన్న మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ మరొక ముందే త్రిపదవిపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని కష్టకాలంలో కాపాడిన వారికి అవకాశాలు కల్పించాలని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేయొద్దన్నారు. తనకు అన్యాయం జరిగినా భరిస్తాను కానీ కార్యకర్తలకు న్యాయం జరగాలంటున్నారు ప్రేమ్ సాగర్. కనీసం ఖర్గే సభకు రాకుండా అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు ఈ రోజు మంత్రి పదవి అడుగుతున్నారంటూ రాజగోపాల్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు ప్రేమ్ సాగర్. తన గొంతు కోస్తే తన వాళ్ళందరి గొంతు కోసినట్టే అంటున్నారు. జరిగింది 76 సంవత్సరాల నుంచి మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగిందని చెప్పి ఇవాళ గడిచిన 25 సంవత్సరాల నుంచి వాయిస్లెస్ పీపుల్, ఆదివాసీలు కానివ్వండి, దళితులు కానివ్వండి, లేకపోతే ఇంకా వాళ్ళతో ఉన్న మైనార్టీస్ కానివ్వండి, ఆదివాసీల గొంతులేని వాళ్ళకు గడిచిన 25 సంవత్సరాల గొంతు నేను చేస్తున్నా. ఇవాళ నా గొంతునపై ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మన వచ్చిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు, పార్టీని పెట్టుకుని ఎవరు చేసిండ్రు, ఇన్నవెల్లి మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, కరిగారు మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, వీళ్ళంతా కరిగారు మీటింగ్ కడవేయండ్రు. ఇవాళ ఇన్నవెల్లి మీటింగ్ మంచిగా రోజులు లేరా, ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు రాలేదా, అన్ని మాత్రాలు బదలొచ్చిండ్రు. మీరు మాట ఇవ్వడం జరిగింది, మీరు ఎవరికి చెప్పినా నాకు బాగలేదు. ఒక్కరు మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు అన్యాయం జరుగుతుందని భరిస్తా, కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు, ఏ పరిస్థితుల్లో భరించాం. దానికోసం ఇది ఉద్యమాల గడ్డ. రాష్ట్రంలో ఉద్యమాలు 1978 నక్సలైట్ ఉద్యమం కానీ ఉద్యమాలకు ఇది పూరటి గడ్డ. ఈ గడ్డ నుంచి ఉద్యమాలు వేసినాయి కాబట్టి ఇవాళ నిన్నొచ్చి మొన్నొచ్చి ఉన్న పార్టీలను తిరిగొచ్చి పార్టీలో ఉండే 7 రోజులు బెల్లంపల్లి ఒక పాదయాత్ర వేస్తే కనీసం 7 నిమిషాలు కూడా రాలేదు. వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ దినం ఖార్గే గారి సభకు కూడా రాలేదు, కనీసం మంది వచ్చే సంగతి వేరు. వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతారు. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయినాయి, ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమ్మజేయింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసీలు, నా దళితులు, నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతు నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకైనా ఉన్నా, నా గొంతు కొడిస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన దానికి ఏమన్నా బాధ ఒకటే. టీ కాంగ్రెస్ లో కేబినెట్ రచ్చ కొనసాగుతుంది. నిన్న మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ మరొక ముందే మంత్రి పదవిపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని కష్టకాలంలో కాపాడిన వారికి అవకాశాలు కల్పించాలని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేయొద్దని అన్నారు. తనకు అన్యాయం జరిగినా భరిస్తాను కానీ కార్యకర్తలకు న్యాయం జరగాలంటున్నారు ప్రేమ్ సాగర్. కనీసం ఖర్గే సభకు రాకుండా అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు ఈ రోజు మంత్రి పదవి అడుగుతున్నారంటూ రాజగోపాల్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు ప్రేమ్ సాగర్. తన గొంతుకొస్తే తన వాళ్ళందరి గొంతు కోసినట్లే అంటున్నారు. నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికారాన్ని పక్కన పెట్టాలి, పైరవికారాన్ని పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి. నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది. మాట్లాడడం జరిగింది 76 సంవత్సరాల నుంచి మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగిందని చెప్పి ఇవాళ గడిచిన 25 సంవత్సరాల నుంచి వాయిస్లెస్ పీపుల్, ఆదివాసీలు కానివ్వండి, దళితులు కానివ్వండి, లేకపోతే ఇంకా వాళ్ళతో ఉన్న మైనార్టీస్ కానివ్వండి, ఆదివాసీల గొంతులేని వాళ్ళకు గడిచిన 25 సంవత్సరాల గొంతు నేను చేస్తున్నా. ఇవాళ నా గొంతునపై ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మన వచ్చిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి,
పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు, పార్టీని పెట్టుకుని ఎవరు చేసిండ్రు, ఇన్నోవెల్ మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, కరిగారు మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, వీళ్ళంతా కరిగారు మీటింగ్ ఎక్కడ పోయిండ్రు. ఇవాళ ఇన్నోవెల్ మీటింగ్ మంచిగా ప్రజలు లేరా, ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు రాలేదా, అన్ని మాత్రాలు బదలొచ్చిండ్రు. మీరు మాట ఇవ్వడం జరిగింది, మీరు ఎవరికి చెప్పినా నాకు బాధలేదు. ఒక్కరు మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు అన్యాయం జరుగుతుందని భరిస్తా, కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు, ఏ పరిస్థితుల్లో భరించాం. దానికోసం ఇది ఉద్యమాల గడ్డ, రాష్ట్రంలో ఉద్యమాలు 1970 నక్సలైట్ ఉద్యమం కానీ ఉద్యమాలకు ఇది పూరటి గడ్డ. ఈ గడ్డ నుంచే ఉద్యమాలు వేసినాయి కాబట్టి ఇవాళ నిన్నొచ్చి మొన్నొచ్చి ఉన్న పార్టీలను తిరిగొచ్చి పార్టీలో ఉండే 7 రోజులు బెల్లంపల్లి ఒక పాదయాత్ర చేస్తే కనీసం 7 నిమిషాలు కూడా రాలేదు. వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ దినం ఖార్గే గారి సభకు కూడా రాలేదు, కనీసం మంది తెచ్చు సంగతి వేరు, వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతాను. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయినాయి, ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమ్మజేయింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసీలు, నా దళితులు, నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతు నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా, నా గొంతు కొడిస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన దానికి ఏమన్నా బాధ కలిగిస్తే సో ఇక తెలంగాణ టీ కాంగ్రెస్ కి సంబంధించి కూడా అటు నిన్న రాజగోపాల్ రెడ్డి అలాగే ఈ రోజు ప్రేమ్ సాగర్ కేబినెట్ విస్తరణకు సంబంధించి అంటే మంత్రి పదవి కోసం ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూసాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హేమ అయితే సిద్ధంగా ఉన్నారు. హేమ, ఒకవైపు ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరపలేదు అంటూ ప్రతిపక్షాలు ఒకవైపు దుమ్మెత్తిపోస్తుంటే, మరొక వైపు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ పైన సొంత పార్టీ నేతలే సంచలనమైనటువంటి కామెంట్ చేస్తున్నారు. ఒకరికి ఒకరు సంబంధం లేకుండా కూడా మాట్లాడుతున్నారు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉగాదికి ఉంటుంది, తర్వాత ఏప్రిల్ 3కు ఉంటుంది, లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో ఉంటుంది అని వార్తలు వినిపించినప్పటి నుంచి కూడా ఎవరు మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు వాళ్ళు బయట పెడుతూ నేరుగా బహిర్గంగా మాట్లాడడంతో పెద్ద సెన్సేషనల్గా మారుతున్నాయి ప్రస్తుతం ఈ కామెంట్స్ అనే చెప్పుకోవచ్చు. అందులో ప్రధానంగా మనం గతంలో చూసుకుంటే జానారెడ్డి నేరుగా హైకమాండ్కి లెటర్ రాయడం కానివ్వండి, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు. ఇక నిన్న మనం చూసుకుంటే నేరుగా రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి లేఖపైన స్పందిస్తూ కూడా జానారెడ్డి పార్టీలో ధర్మరాజు లాగా కాదు ధృతరాష్ట్రుడిలాగా కూడా ప్రవర్తిస్తున్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి పనిచేసినటువంటి తనపైన తనకు టికెట్ అంటే తనకి మంత్రి పదవి రాకుండా అడ్డుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల పాటు మంత్రిగా చేసినటువంటి జానారెడ్డికి అప్పుడు ఎందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గుర్తు రాలేదు, ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది అంటూ కూడా నిన్న సెన్సేషనల్ కామెంట్ చేశారు. క్రికెట్లో 2 అన్నతమ్ముళ్ళు ఉన్నప్పుడు ఒకే పార్టీలో లేదంటే మంత్రి పదవిని 2 అన్నతమ్ముళ్ళు చేస్తే తప్పేంటి అంటూ కూడా నిన్న సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూనే జానారెడ్డి పైన దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి. ఇక ఈరోజు కాసేపటి క్రితం మంచిర్యాలలో జరిగినటువంటి ప్రోగ్రాంలో అటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కూడా సెన్సేషనల్ కామెంట్ చేశారు. అంటే ఇప్పుడు ఈ కామెంట్స్ మనం చూస్తే నిన్న రాజగోపాల్ రెడ్డికి కౌంటర్ కామెంట్స్గానే చెప్పుకోవచ్చు. ప్రధానంగా పార్టీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి పనిచేసినటువంటి తమలాంటి వాళ్ళకు గుర్తించాలని, ఇన్ కేస్ తనకు అన్యాయం జరిగినా తను భరిస్తాను కానీ తను నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలు, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లాకి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ, అందులో ఆదిలాబాద్లో ఉద్యమాలు అనేవి ఎక్కువగా జరిగాయి. ఇన్ కేస్ తమకు అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా ఊరుకునేది లేదు అంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. మోరోవర్ రాజగోపాల్ రెడ్డిని ఇండైరెక్ట్గా ఉద్దేశిస్తూ కూడా గతంలో ఖర్గే ప్రోగ్రామ్ జరిగినటువంటి సమయంలో కానివ్వండి, లేదంటే ఇతర ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కనీసం ఆ ప్రోగ్రామ్స్కి కూడా హాజరు కానటువంటి వాళ్ళు కూడా ఈరోజు తమకు మంత్రి పదవి కావాలి అని అడుగుతున్నారు. మరీ ముఖ్యంగా అన్ని పార్టీలు తిరిగి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు మంత్రి పదవి అడుగుతున్నారు. అలాంటిది ఎన్నో ఏళ్ల నుంచి, ప్రధానంగా 70 ఏళ్ల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా ఓడ్చుకొని పార్టీ కోసం పనిచేసి పార్టీ లైన్ దాటకుండా ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడి జెండా మోసినటువంటి
తమలాంటి వాళ్ళకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్ చేశారు. మొత్తానికైతే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఈరోజు రేపు అనేది ఒకవైపు అసలు ఎవరిని క్యాబినెట్లోకి తీసుకోవాలి, ప్రస్తుతం 6 స్థానాలు ఖాళీ ఉన్నాయి, ఇందులో ఇమ్మీడియట్గా 4ని క్యాబినెట్లోకి తీసుకొని మరొక 2 తర్వాత క్యాబినెట్ అనౌన్స్మెంట్ ఉంటుంది అని ఒకవైపు అసలు ఎవరిని తీసుకోవాలి అని అటు హైకమాండ్తో పాటు ఇటు రాష్ట్ర నాయకత్వం తర్జన భర్జన అవుతూ ఉంటే ఈ నేపథ్యంలో ఇలా సొంత పార్టీ నాయకులే ఇష్టం వచ్చినట్టుగా బహిర్గంగా అందరి ముందు మాట్లాడడం మాత్రం నిజంగా అపోజిషన్స్కి ఒక పావుల్లాగా మారాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేత జానారెడ్డి పైనే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. తనకి మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నాడని, దాదాపు 20-30 సంవత్సరాలు మంత్రి పదవి చేసినటువంటి జానారెడ్డికి అప్పుడెందుకు రంగారెడ్డి జిల్లా గుర్తు రాలేదు, ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది, ఆ ఒక ధర్మరాజులా కాకుండా ధృతరాష్ట్రుడిలాగా ప్రవర్తిస్తున్నాడు అంటూ కూడా నిన్న కామెంట్ చేశారు. మరొక వైపు నేను అడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు, నాకు మంత్రి పదవి కావాలని నేను ఏ రోజు అడుక్కోలేదు, ఇప్పుడు కూడా నేను అడుక్కోను, నాకు క్యాపబిలిటీ ఉన్నటువంటి లీడర్ని నేను ఖచ్చితంగా మంత్రి పదవే నా దగ్గరకు వస్తుంది అంటూ కూడా కామెంట్ చేశారు. మరొక వైపు ఎమ్మెల్యే ఎన్నికలు జరిగిన తర్వాత రీసెంట్గా జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా అన్ని పార్లమెంట్ సెగ్మెంట్స్లో మంత్రులకు అక్కడ గెలిపించేటటువంటి బాధ్యతలు ఇచ్చినప్పటికీ భువనగిరికి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తనకు అక్కడ గెలిపించాల్సినటువంటి బాధ్యతలు తన పైన పెట్టారంటేనే అర్థం చేసుకోవాలి తను మంత్రి లెవెల్లో తనకి ఈక్వాలిటీ ఉంది, అంత క్యాపబిలిటీ ఉన్నటువంటి పర్సన్ని నేను, అలాంటిది నాకెందుకు మంత్రి పదవి ఇవ్వకూడదు, అసలు భువనగిరి సీటు గెలవడానికి కారణమే నేను అంటూ కూడా నిన్న బహిర్గంగా మాట్లాడారు. ఈరోజు సేమ్ టైం ప్రేమ్ సాగర్ యాక్చువల్లీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఎన్నో రోజుల నుంచి రాజగోపాల్ రెడ్డితో పాటు ప్రేమ్ సాగర్ పేరు కూడా పెద్దగా వినిపిస్తుంది, గట్టిగా వినిపిస్తుంది, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున నేతలంతా కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రేమ్ సాగర్ కూడా నిన్న రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మర్చిపోకముందే ఈరోజు కామెంట్ చేయడం, దట్టు బట్టి విక్రమార్క కానివ్వండి వాళ్ళంతా ఒక ప్రోగ్రాంలో ఉన్నటువంటి సమయంలో ఇలాంటి కామెంట్ చేయడం మాత్రం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతుంది అని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఇంటెన్షన్ చెప్పుకోవడం వేరు, చెప్పుకున్నటువంటి సమయంలో కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడడం, లేదంటే పార్టీ లైన్ దాటి మాట్లాడడం, మరీ ముఖ్యంగా ఒకరిని ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా పార్టీకి ఒక తలనొప్పిగానే మారిందని చెప్పుకోవచ్చు. మరొక వైపు మీనాక్షి నటరాజ్ వచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టినటువంటి సమయంలో ఇదే గాంధీ భవన్లో దాదాపు అన్ని అటు పార్టీకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులందరినీ పిలిచి పెద్ద ఎత్తున ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టినటువంటి సమయంలో కూడా ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఏమున్నా సరే 4 గోడల మధ్యనే మాట్లాడండి, 4 గోడల మధ్యనే డిస్కస్ చేయండి, అంతకు మించి ఎవరు బయట మాట్లాడొద్దు, మీ ఉద్దేశం ఏమున్నా, అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక డెమోక్రటిక్ పార్టీ అయినప్పటికీ ఎవరు ఫ్రీడమ్ వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా పార్టీ లైన్ దాటి ఎవరు ప్రవర్తించొద్దు, పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడొద్దు, ఏమున్నా సరే నాకు చెప్పండి, ముఖ్యమంత్రికి చెప్పండి, టీపీసీసీకి చెప్పండి, ఒకవేళ మా వల్ల కూడా కాకపోతే నేరుగా హైకమాండ్కి చెప్పండి, నేనే మీకు తీసుకొని వెళ్ళి మాట్లాడిస్తాను, కానీ ఎవరు కూడా ఇటు బహిర్గంగా కానీ లేదంటే మీడియా వేదికగా కానీ మాట్లాడొద్దు అంటూ అనేక సార్లు హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెడుని చెవులో చెప్పండి, మంచిని మైక్లో చెప్పండి అంటూ కూడా అదే ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో చెప్పారు. సిఎల్పి జరిగినటువంటి సమయంలో కూడా అనేక సార్లు చెప్పారు. అయినప్పటికీ కూడా నేతలు తీరు మార్చుకోవడం లేదు. మరీ ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కానివ్వండి, ప్రేమ్ సాగర్ లాంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి సీనియర్ నేతలు, అలాంటి వాళ్ళు ఈ విధంగా కామెంట్ చేయడం ఖచ్చితంగా ప్రతిపక్షాలకి ఇదొక అస్త్రంలాగా మారుతుంది, సొంత పార్టీ వాళ్ళకు ఒక తలనొప్పిగానే మారుతుందని చెప్పుకోవచ్చు. అండ్ మోరోవర్ జానారెడ్డి రాసినటువంటి లేఖ పైన, అంటే జానారెడ్డి లాంటి వాళ్ళు పార్టీలో ఒక సీనియర్ నేతగా ఉన్నారు, ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నారు, అలాంటి నేతను ఉద్దేశించి కూడా నిన్న రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేయడం మాత్రం నిజంగా ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఇంకా అవి మరొక ముందు ఈరోజు ప్రేమ్ సాగర్ కామెంట్స్ అంటే నేరుగా రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినట్టుగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఇవి హాట్ టాపిక్గా మారాయి. గతంలో మనం చూసుకుంటే ఇలాంటి కామెంట్ చేసినందుకే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదని చెప్పేసి నేరుగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి అలా చూసుకుంటే వీళ్ళు చేసినటువంటి కామెంట్స్ కూడా పార్టీ లైన్ దాటినట్టుగా ఉన్నాయి. దీనిపైన హైకమాండ్
హేమ, అయితే మనం చూసాము వాళ్ళిద్దరు కామెంట్స్ కూడా వినడం జరిగింది. అయితే పార్టీ లైన్ ఎవరైతే దాటుతారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా గతంలో సీఎం కావచ్చు, పార్టీకి సంబంధించిన అధిష్టానం కూడా హెచ్చరించడం జరిగింది. అయితే వీళ్ళిరువురు కూడా పార్టీ లైన్ దాటిన పరిస్థితి మనకు వారి కామెంట్స్ లో అయితే అర్థమవుతుంది. అయితే అధిష్టానం వైపు మనం కనుక చూసుకున్నట్లయితే క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు? ప్రస్తుతం క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఎవరి వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంది. అటు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో నుంచి కాంగ్రెస్కి వచ్చినటువంటి సమయంలోనే అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తాను అని హామీ ఇస్తేనే తను పార్టీలో జాయిన్ అయ్యానంటూ కూడా ఒకవైపు రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. సేమ్ టైం భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి అసలు భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ తను గెలవడానికి కృషి చేసిందే రాజగోపాల్ రెడ్డి. సో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి అంటూ కూడా ఒకవైపు కోరుతున్నారు. మరొక వైపు జానారెడ్డి నేరుగా హైకమాండ్కి లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లాకు ఈసారి మా క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో స్థానం కల్పించాలని. ఇక ఒక్కొక్కరి ఆప్షను ఒక్కొక్కరు తమకు తెలిసిన విధంగా కూడా తమ పైరవీలు చేస్తున్నారు. మరొక వైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా కూడా పరిగి రామ్మోహన్ రెడ్డి కానివ్వండి, ఇతర నేతలంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి నేరుగా హైకమాండ్ని వెళ్ళి కలిశారు. మరొక వైపు అటు మాదిగా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కూడా ఈసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో మాదిగలకు స్థానం కల్పించాలి అంటూ లేఖ రాశారు. నేరుగా వెళ్ళి హైకమాండ్ని రాష్ట్ర నాయకత్వాన్ని కలిశారు. మరొక వైపు సేమ్ టైం రీసెంట్గా జరిగినటువంటి బీసీ కులగణను బేస్ చేసుకొని బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరొకసారి బీసీకి కూడా క్యాబినెట్లో అవకాశం కల్పిస్తే ఉన్నటువంటి ప్రజలకు మంచి మెసేజ్ వెళ్తుందంటూ బీసీలు కూడా కోరుతున్నారు. అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా తమకే ఇవ్వాలి అని కోరుతున్నప్పటికీ కూడా హైకమాండ్ మాత్రం చాలా కీలకంగా పావులు కదుపుతుందని చెప్పవచ్చు. అండ్ మోరోవర్ ఎన్నో రోజుల నుంచి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అవుతుంది అని ఒకవైపు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా అసలు క్యాబినెట్లో ఇప్పటి వరకు ఒక మైనారిటీకి సంబంధించినటువంటి ఒక్క మంత్రి కూడా లేకపోవడం చాలా దుర్మార్గం అంటూ కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మైనారిటీకి కూడా ఒక అవకాశం కల్పించాలి అంటూ కూడా హైకమాండ్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇవన్నీ బేస్ చేసుకొని అసలు ఎవరికి ఇవ్వాలి అని ఒకవైపు తర్జన భర్జన, అంటే ఎవరికి కూడా ఎన్నో ఏళ్ల నుంచి పార్టీకి నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళకు ఉన్నటువంటి క్యాపబిలిటీస్ అండ్ రానున్నటువంటి రోజుల్లో వాళ్ళు పార్టీకి ఏ విధంగా ఉపయోగపడతారు అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ అన్నట్టు రానున్న 20 ఏళ్ళు దృష్టిలో పెట్టుకొని కూడా ఈ ఏదైతే క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో స్థానం కల్పించాలి అండ్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు అవకాశం రానటువంటి జిల్లాలకు కూడా ఎటువంటి డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి. ఇన్ని ఆలోచిస్తుంటే ఒకవైపు రాష్ట్ర నాయకత్వం హైకమాండ్ ఈలోపే పార్టీలో ఉన్నటువంటి నేతలు ఓపిక పట్టకుండా ఈ విధంగా మాట్లాడడం మాత్రం నిజంగా ఒక హెడేక్గా మారింది. సో గతంలో మనం ఎవరైతే పార్టీ లైన్ దాటి మాట్లాడినటువంటి వాళ్ళకు లైక్ తీన్మార్ మల్లన్న కానివ్వండి, ఇతర నేతలకు నేరుగా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. తీన్మార్ మల్లన్న అయితే ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇదే విషయం పైన కాసేపటి క్రితం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అడిగినటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక డెమోక్రటిక్ పార్టీ, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఒపీనియన్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పారు. సో ప్రస్తుతం అయితే రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ కామెంట్స్ పార్టీలో అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. దీనిపైన హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాలి. రైట్ హేమ, థ్యాంక్ యూ.